గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. చలికాలంలో జనవరి రాగానే కూరగాయల మార్కెట్లో పండుమిరపకాయలు కనబడతాయి. ఒక ప్రత్యేకమైన రుచి ఉన్న ఈ పండుమిరపకాయలతో ఊరగాయ పెట్టుకుంటారు. ఈరోజు గాయత్రి వంటింట్లో పండుమిరపకాయల కారం తయారు చేసుకోవటం నేర్చుకుందాం. ఈ పండుమిరపకాయల కారాన్ని కొన్ని ప్రాంతాల వారు కొరివి కారం అని కూడా అంటారు. ఈ పండుమిరపకాయల కారానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. పండుమిరపకాయలు 250 గ్రాములు, కొత్త చింతపండు 25 గ్రాములు. చింతపండు కొత్తదే వాడండి. పాత చింతపండు వాడితే పచ్చడి రంగు డార్క్ కలర్లో వస్తుంది. కాబట్టి పచ్చడి రంగు బాగుండాలంటే కొత్త చింతపండే వాడాలి. ఉప్పు రుచికి తగినంత, సుమారు 35 గ్రాముల నుంచి 45 గ్రాముల వరకు ఉపయోగించుకోవచ్చు. మీరు తీసుకునే పండుమిరపకాయలు ఏపాటి కారంగా ఉన్నాయో దాన్ని బట్టి ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది. కాబట్టి తీసుకున్న పండుమిరపకాయలకి ఎంత ఉప్పు వేయాలనుకుంటున్నారో అందులో 2/3 వేసుకోండి. ఆ మిగిలిన ఉప్పుని తిరగమూత వేసుకున్నప్పుడు రుచి చూసి అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను ఈ పండుమిరపకాయల కారాన్ని తక్కువ మోతాదుల్లో చూపిస్తున్నాను. కాబట్టి తయారయ్యే పచ్చడి కూడా తక్కువే వస్తుంది. అలాగే అది ఎక్కువ కాలం నిలవ ఉంచాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే ఈ లోపలే అయిపోతుంది. పచ్చడిని ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉప్పు చింతపండు కూడా తక్కువే వేశాను. అదే కనీసం ఏడాది పాటైనా నిల్వ ఉంచుకోవాలని అనుకునేవారు ఉప్పు చింతపండు మరి కాస్త వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పచ్చడిలో ఉప్పు చింతపండు ప్రిజర్వేటివ్స్గా ఉపయోగపడతాయి. మెంతులు 10 గ్రాములు. తిరగమూత వేసుకోవటానికి మెంతులు 7 గింజలు. ఆవాలు 3/4 టీ స్పూను. ఇంగువ 1/8 టీ స్పూను. నూనె 55 గ్రాములు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఈ పండుమిరపకాయల్ని శుభ్రంగా కడగాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ పండుమిరపకాయల్ని వేసుకోండి. ఆ పైన నీళ్ళని పోసి రుద్దుతూ శుభ్రంగా కడగండి. నేల మీద ఒక గుడ్డని పరుచుకుని దాని మీద ఈ కడిగిన పండుమిరపకాయల్ని వేసి పరవండి. తడంతాను పోయేదాకా ఈ పండుమిరపకాయల్ని ఎండనివ్వండి. వీలు కనుక ఉంటే కొన్ని గంటల పాటు ఎండలో ఈ పండుమిరపకాయల్ని పెట్టారంటే తడి పూర్తిగా పోతుంది. తడంతాను పూర్తిగా పోయిన తర్వాత ఈ పండుమిరపకాయలకి పై తొడిమెల్ని తీసేసుకోండి. తొడిమెలు మామూలుగా పీకితే తేలిగ్గా రావు. కాబట్టి చాకుతో ఈ తొడిమెల్ని జాగ్రత్తగా తీయండి. ఇదే రకంగా మిగిలిన అన్ని పండుమిరపకాయలకి తొడిమెల్ని తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పండుమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. చూస్తున్నారు, అన్ని మిరపకాయల్ని ఈ రకంగా తరుక్కున్నాక వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో తగినన్ని మిరపకాయ ముక్కల్ని వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఈ రకంగా కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక పొడి బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ నూరుకున్న పండుమిరపకాయల తొక్కుని వేసుకోండి. ఇదే రకంగా మిగిలిన మిరపకాయ ముక్కలన్నింటినీ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఈ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయల తొక్కుకి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. ఈ ఉప్పంతాను బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఉప్పు వేయంగానే ఈ మిరపకాయల్లో నుంచి తడంతా బయటకు వస్తుంది. ఆ రకంగా ఈ మిరపకాయలు మెత్తబడతాయి. ఇప్పుడు ఈ మిశ్రమానికి మధ్యలో గుంటల్లే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఉప్పు తగిలి ఈ మిరపకాయల్లో నుంచి తడి బయటికి వచ్చింది. ఈ గుంటలో చింతపండుని వేసుకోండి. ఈ మిరపకాయల్లో నుంచి వచ్చిన తడితో ఈ చింతపండు నానుతుంది. ఇప్పుడు ఈ మిరపకాయల మిశ్రమాన్ని చింతపండు మీదకి వేసి కప్పేయండి. చూశారు, ఉప్పు వేయటం మూలాన ఈ పండుమిరపకాయల్లో నుంచి తడి బయటికి వస్తుంది. ఆ తడిలో ఈ చింతపండు నాని మెత్తబడుతుంది. ఇక్కడ నేను వేరొక చిన్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని మార్చుకున్నాను. ఈ బౌల్ మీద మూత పెట్టుకుని
పొడి ప్రదేశంలో 2 రోజుల పాటు పక్కన పెట్టుకోండి. తడి ఏమాత్రం తగలకుండా చూసుకోండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. 3వ నాటికి గమనిస్తారు, ఈ పండుమిరపకాయల మిశ్రమం ఊరి మెత్తబడింది. దీనికి ఇప్పుడు తిరగమూత వేసుకోవచ్చు. ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు నానిన ఈ పండుమిరపకాయల మిశ్రమంలో నుంచి 1 స్పూన్ తీసుకుని చింతపండుని జాగ్రత్తగా విడదీయండి. గమనిస్తున్నారా, చింతపండు మెత్తబడింది. ఈ నానిన చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకోండి. మొత్తం అంతా చింతపండుని ఈ మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో మధ్యలోకి తోసుకుంటూ మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ రకంగా చింతపండు గుజ్జులాగా తయారవ్వాలి. ఇలా నూరుకున్న చింతపండు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి తగినంత మెత్తబడిన ఈ పండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, పేస్టల్లే రుబ్బకండి. టెక్స్చర్ లేకపోతే చూడటానికే కాదు, తినటానికి కూడా రుచిగా ఉండదు. ఈ రకంగా కోర్సుగా నూరుకున్న తర్వాత ఈ పండుమిరపకాయల తొక్కుని చింతపండు మిశ్రమంలో వేసుకోండి. ఇదే రకంగా మిగిలిన పండుమిరపకాయల మిశ్రమాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకుని దాన్ని తీసుకువచ్చి చింతపండు గుజ్జులో వేసుకోండి. అంతాను కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు రుచి చూసి అవసరమైతే సరిపడినంత ఉప్పుని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఏదైనా పొడి జాడీలోకి మార్చుకోండి. ఇలా జాడీలో పెట్టుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకుని దాంట్లో తగినంత వేయించి పొడి చేసుకున్న మెంతుల్ని వేసి కలపండి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని తిరగమూత పెట్టుకుంటే ఇంగువ వాసనతో గుమగుమలాడుతూ ఫ్రెష్గా ఉంటుంది. చూస్తున్న మీ అందరికీ పాళ్ళు తెలియడం కోసం ఇక్కడ నేను తిరగమూతకి ఈ కలుపుకున్న మొత్తం పచ్చడిని ఉపయోగిస్తున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో మెంతుల్ని వేసుకోండి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ మెంతుల్ని వేయించండి. కలుపుతూ ఉంటే ఈవెన్గా బ్రౌన్ అవుతాయి. ఆ రకంగా ఈ మెంతులు బ్రౌన్ రంగులోకి మారేదాకా కలుపుకుంటూ వేయించండి. మెంతులు పూర్తిగా వేగాలి, వాటిలో ఉన్న పచ్చంతాను పోవాలి. ఈ రకంగా వేయించుకున్న మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత వేయించుకున్న ఈ మెంతుల్ని చిన్న రోలు తీసుకుని కానీ లేదా స్పైస్ గ్రైండర్ తీసుకుని కానీ మెత్తగా పొడి చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా మెంతి పిండిని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పండుమిరపకాయల మిశ్రమంలో ఈ మెంతి పిండిని వేసుకోండి. అంతాను కలిసేటట్టుగా కలపండి. ఈ పచ్చడిలో వేసిన చింతపండుకి మెంతిపిండి కలిసినప్పుడు రుచి వస్తుంది. ఇప్పుడు పచ్చడి తయారైపోయింది. తిరగమూత వేసుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసుకుని కాయండి. నూనె కాగింది లేనిది ఈ మూకుడు పైన అరచేతిని పెడితే తెలుస్తుంది. నూనె కాగిన తర్వాత ముందుగా మెంతి గింజలు వేయండి. ఆ పైన ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడేదాకా కలుపుకుంటూ వేయించండి. ఆవాలు పూర్తిగా వేగాలి, లేకపోతే చేదు వస్తాయి. ఇలా తిరగమూతంతా పూర్తిగా వేగిన తర్వాత ఇందులో ఇంగువ వేసి కలపండి. ఇలా తయారు చేసుకున్న తిరగమూతని తీసుకువచ్చి ఈ పచ్చడిలో వేసుకోండి. ఇంగువ వాసనతో ఎంతో గుమగుమలాడుతూ ఉంటుంది. తిరగమూతంతా పచ్చడిలో కలిసేటట్టుగా బాగా కలపండి. పచ్చడి తయారైపోయింది. వేరే బౌల్లోకి మార్చుకుని సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పెరుగు అన్నంలో కలుపుకుని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఇడ్లీ, దోశలు, పెసరట్టు ఇలాంటి వాటిలో నంచుకుని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకి ప్రకృతి ద్వారా లభించే కాయగూరలు కానీ పళ్ళు కానీ వీటన్నిటిలోనూ ఏదో ఒక గుణం ఉండే ఉంటుంది. కాబట్టి ఆయా సీజన్లలో వచ్చే కూరల్ని పళ్ళని తినటం ఉత్తమం. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ పచ్చడిని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.